నా భవిష్యత్తుకి గ్యారంటీ ఉందని మీరే చెప్తున్నారు. నా భవిష్యత్తుకే గ్యారంటీ మీరు ఉందని చెప్తున్నారు. కానీ జనసేన పార్టీ జెండా ఈ రాజధాని ప్రాంతంలో ఉండాలి. ఆ ప్రాతినిధ్యమే నేను కోరుకుంటున్నాను. ఈరోజు విజయవాడ నగరంలో మేము ఎంతో కొంత బలంగా ఉండబట్టి మా పార్టీ నాయకులు శ్రేణులు నిలబడ్డారు. నా ఒక్కడి భవిష్యత్తు కోసం కాదు ఇది, నా ఒక్కడి స్వార్థం కోసం కాదు ఇది. రమణ గారు మీరు అడిగింది, నా భవిష్యత్తు గ్యారంటీ ఉంది. కానీ అందరూ బాగుండాలి. కొన్ని వందల మంది నాతో పాటు కలిసి పనిచేశారు. ఖచ్చితంగా అందరూ బాగుండాలి. మరికొద్ది రోజులు వేచి చూడండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రేమిస్తూనే ఉంటాం, పవన్ కళ్యాణ్ గారిని గౌరవిస్తూనే ఉంటాం, పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తూనే ఉంటాం. లేకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని ఇంత బలంగా ఎదుర్కోగలమా? 151 ఎమ్మెల్యే, దగ్గర 20-30 పార్లమెంట్ ఉన్నటువంటి ఆ పార్టీని ఎదుర్కోవడానికి చాలామంది కష్టపడ్డారు. అసలు ఎదుర్కోలేకపోయారు. రాజధాని ప్రాంతంలో మేము ఎదుర్కొన్నాం కదా. అంటే పార్టీని ప్రేమించబట్టే కదా, మేము పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని తీసుకోబట్టే కదా. మాకు తెలిసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. ఖచ్చితంగా ఆయన మీద ప్రేమ అభిమానం మా గుండెల నిండా మా చివరి క్షణం వరకు ఉంటాయి. చిన్ని గారు, మనం ఎవరిని కాదని అట్లా ఎవరైనా కోరుకోవడంలో తప్పు లేదు. మనం ఇక్కడ 5 సంవత్సరాల నుంచి ఇందాక కూడా చెప్పాను, 19కి ముందు గురించి మాట్లాడట్లేదు. నేను 19 నుంచి మాట్లాడుతున్నా. ఈ 5 సంవత్సరాల్లో మేము 1650 రోజులకి పైగా బయటే ఉన్నాం. జనసేన పార్టీ కోసం పనిచేసాం. మాకు ఇచ్చిన ప్రతి పదవిని బాధ్యతగానే తీసుకున్నాం, బలంగా నిలబడ్డాం. ఇక్కడ మేము నిలబడ్డాం కాబట్టి పొత్తులో మాకు సీట్ ఇవ్వడం అనేది న్యాయం, ధర్మం అని అభ్యర్థిస్తున్నాం. మేము కూడా కోరుకుంటున్నాం. మా కోరికలో తప్పు లేదు, మాది అత్యాశ కాదని మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇంకా అవలేదు కదా, ఎక్కడా ప్రకటన రాలేదు, అన్నీ బయట జరుగుతున్న మాటలే. కాబట్టి మాకు కూడా కొంత వాటి మీద ఎంతో కొంత ఆందోళన ఉంటుంది. కాబట్టి పార్టీ అధ్యక్షుల వారిని సంప్రదిస్తాం. ఖచ్చితంగా నమ్మకం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. తుది వరకు ప్రయత్నం చేస్తాం అందరం. మాకు తెలిసింది ఆయన ఒక్కడే కదా, మాకున్న ఒక్క నాయకుడే. మేమందరం కూడా జనసేన పార్టీలోనే పుట్టాం, జనసేన పార్టీలోనే పెరిగాం. కాబట్టి మేము అభ్యర్థించినా కోరుకున్నా ఏదైనా పవన్ కళ్యాణ్ గారినే కోరుకుంటాం. మాకు సంపూర్ణ నమ్మకం, విశ్వాసం పవన్ కళ్యాణ్ గారిపైనే ఉన్నాయి. దాని మీద నాకైతే అంత స్పష్టత లేదు. కానీ ఇవన్నీ కూడా పొత్తుల వల్ల జరుగుతున్న ఇబ్బందులుగానే మేమైతే భావిస్తాం. ఇప్పటికి కూడా మేము కూడా ఈ సీటు మీద ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రాలేదనేది నేను కూడా విశ్వసిస్తున్నా. కాబట్టి పొత్తుల్లోనే కొన్ని ఇబ్బందులు వచ్చినాయని అనేటువంటి విషయం అందరం కూడా అనుకుంటూ ఉన్నాం. ఆ దిశగానే ఇప్పుడు అన్ని ఆలోచనలు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే అభ్యర్థించాం. సార్, మీరు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో మనకి స్థానం ఉండాలి. కాబట్టి పశ్చిమ నియోజకవర్గంలో నాకు సీటు కేటాయించాలనే పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తాను. పార్టీ కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా అభిప్రాయ సేకరణ చేసింది. ఆ సందర్భంలో నా ఒక్కడ పేరే కదా పెట్టారు పార్టీ కూడా. కాబట్టి అదే నేను పార్టీని విజ్ఞప్తి చేస్తాను. మనకు అందరికీ ఆశ ఉంటుంది కదా చిన్ని గారు, ఆశ ఉంటుంది కదా. కాబట్టి ఖచ్చితంగా మన ప్రయత్నం మనం చేయాలి. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. తుది వరకు ప్రయత్నం చేయాలి, చేస్తాం.